భీముడు ఆ మకరంలో ఆ మొఖము దగ్గర ఉన్నవాడు ద్రోణుడితో ఢీకొట్టాడు. అంటే ద్రోణుడు, భీముడు ఢీకొట్టారు. ఆ ద్రోణుడు వేపు ఉన్న మనుషులు ఆ భీముడిని సరౌండ్ చేస్తూ ఉన్న సైనికులందరూ కూడా ఒక భీకర యుద్ధాన్ని తలిపించి చాలాసేపు ద్రోణుడు భీముడిని నిగ్రహించి ముందుకు వెళ్ళనివ్వకుండా, అంటే కౌరవుల వేపున్న ఆ కొంగ వ్యూహం లోపలికి చొచ్చుకుంటూ వెళ్ళనివ్వకుండా అడ్డుకొని ఆ ద్రోణుడు అరివీర భయంకరమైన యుద్ధం చేశాడు. ఇక భీముడు కూడా చాలా ట్రిగర్ అయిన వాడై ఆ ద్రోణుడు వేపుకి ఎన్నో బాణాలను సంధించాడు. భీముడు యుద్ధం చెయ్యాలి, భీముడు యొక్క అసలైన యుద్ధం చూడాలంటే భీముడు రథం దూకాలి. కానీ అలాంటి ఒక అవకాశాన్ని భీముడికి ఇవాళ ద్రోణుడివ్వకపోగా, అసలు భీముడిని కొంచెం కూడా ఆ క్రౌంచ వ్యూహం లోపలికి చొచ్చుకుపోవటానికి ఒక ఆస్కారం ఇవ్వకుండా నిగ్రహిస్తున్నాడు ద్రోణుడు. ఇలా దీర్ఘకాలంగా జరిగింది. 1 గంట 2 గంటల పాటు యుద్ధం జరిగిన తర్వాత ఇక భీముడు బాగా క్రోధం తెచ్చుకున్నవాడై ఇంకా ఏమీ చెయ్యలేక, ఎందుకంటే భీముడు ముందుకు వెళ్ళి చొచ్చుకుపోతేనే భీముడు వెనకవేపు ఉన్న ఆ ధృష్టద్యుమ్నుడు, ఆ వెనకవేపున్న అర్జునుడు ముందుకు వస్తారు. ఇక ఈ తరుణంలో భీష్ముడు ఇక పేట్రేగిపోయి పాండవుల సేనని దొరికినట్టుగా చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో ఇవాళ జరిగిన 6వ రోజు యుద్ధంలో మొదటి 2 గంటలు ఈ భీముడికి ద్రోణుడికి జరుగుతున్న యుద్ధంలో ఎంతో జననష్టం జరిగింది. ఇక ఈ గ్యాప్ని వాడుకున్న భీష్ముడు నార్మల్ జనాలని చంపుకుంటూ భీష్ముడి రథం ముందుకు చొచ్చుకుపోతుంది. ఇది గమనించిన భీముడు ఎలాగైనా ఇక ద్రోణుడిని నిగ్రహించాలని ఒక విశేషమైన బాణాన్ని తీసి ద్రోణుడు యొక్క రథసారథిని పడగొట్టాడు. అంటే ద్రోణుడు యొక్క రథము నడిపేవాడిని చంపేశాడు. ద్రోణుడు యొక్క పరాక్రమం ఏమిటంటే రథసారథి కింద పడిపోతే గుర్రానికి ఉన్న కళ్యాలని తన ఎడమ చేత్తో పట్టుకొని ఆ కుడి చేత్తో బాణాలు, అంటే అది లాజికల్లీ, అంటే ఒక చేత్తో ఎడం చేత్తో పట్టుకొని కుడి చేత్తో ధనస్సుని నిలబెట్టి ఆ చేత్తోనే బాణాలు వేయటం మొదలుపెట్టాడు ద్రోణాచార్యులు. ఇది చూసిన భీముడికి ఇంకా మైండ్ ఆఫ్ అయిపోయింది. అంటే కనీసం రథసారథిని కింద పడేస్తే, రథసారథిని కొట్టేస్తే ఆ గుర్రాలు ఇక పారిపోవటమో లేదా ద్రోణాచార్యుడిని ఆ ప్లేస్ నుంచి తీసుకెళ్ళిపోవటమో చేస్తాయని అనుకుంటే ఆ కళ్యాలు కూడా తన ఎడం చేత్తో మేనేజ్ చేస్తూ యుద్ధం చేస్తున్నాడు. ఇంకా భీకర యుద్ధం, అంటే ఒక చేత్తో కళ్యాలని పట్టుకున్నాడు కాబట్టి ఇక భీముడు ఇక ఎన్నో బాణాలని ద్రోణాచార్యుడి వైపు వేస్తున్నాడు, ద్రోణాచార్యుడు నిగ్రహిస్తున్నాడు.